వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. భూమి కొనాలి, దాని విలువ పెరుగుతుంది. కానీ అలా ఎలా కొనొచ్చు అంటే ప్లాట్స్ కొనాలా, ఫ్లాట్స్ కొనుక్కోవాలా, ఎలా కొనుక్కుంటే చాలా మంచి జరుగుతుంది, ఎక్కడ తీసుకోవచ్చు, ఇలాంటి చాలా సందేహాలు వస్తుంటాయి కదా. ఈ సందేహాలన్నీ తీర్చడానికి ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఎన్నో ఏళ్ళుగా అనుభవం ఉన్నటువంటి నంది రామేశ్వరరావు సార్ ఇప్పుడు మన ముందున్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్ సార్. సార్, మీకు రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఉన్న అవగాహనతో మీరు చెప్పే ప్రతి అంశం మాకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈసారి చాలా మందికి డౌట్ ఏంటంటే ప్లాట్స్ కొంటే మంచిదా లేకపోతే ఫ్లాట్స్ కొంటే మంచిదా అంటారు. ముందు అసలు వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా సార్? ఇప్పుడు బంగారం షాప్కి వెళ్ళి ఏ ఐటమ్ కొనాలంటే ఏం చెప్తాడు? బంగారమే కొనాలని అంటారు. సో రియల్ ఎస్టేట్ అనేది ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ కొనాలి. ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు, ఎప్పుడు కొనుక్కున్నా పర్లేదు, ఏది కొనుక్కున్నా పర్వాలేదు, అంటిల్ అన్లెస్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఉండాలి. సో మీరు అడిగింది అంటే ప్లాట్ ఏ సందర్భంలో కొనుక్కోవాలి, ఫ్లాట్ ఏ సందర్భంలో కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవాలి, దేనికి లాభాలు ఎక్కువ వస్తాయి, అది మీ క్వశ్చన్. అవునవును సార్, అంతే. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తెలియదు. ఇప్పుడు మనం అన్నం తింటాం అంటే ఆకలికి తింటాం, ఫ్యాన్ వేసుకుంటాం గాలి, పర్పస్తో చేస్తున్నాం, అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. సో ఇన్వెస్ట్మెంట్లో 3-4 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీరు ఉండడానికి కోసం కొనుక్కుంటారు. మీ ఇల్లు పెళ్ళి అయింది, మీ భర్త వచ్చాడు, సపరేట్ అయిపోవాలని ఉంటుంది. అయితే జాబ్ వచ్చిందో ఎక్కడికి వెళ్ళాం. రెండోది బయ్యింగ్ అండ్ సెల్లింగ్, అంటే ట్రేడింగ్ అంట. నువ్వు కొంటావు, ఒక 6 నెలల తర్వాత ఇంకోటి కొద్దిగా లాభం వేసుకుని ఉంటున్నాము, ట్రేడింగ్. ఓకే. మూడోది నాకు ఇన్కమ్ కావాలి. ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, 2 ఇల్లు కొనుక్కుంటాం, దాని మీద ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ కోసం దాన్ని ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. నాలుగోది లాంగ్ టర్మ్, అంటే మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ లేదా మీ ఫాదర్ ఎవరో ఒక 10 years 20 years నువ్వు చిన్నప్పుడు కొంటే పెళ్ళి నీడికి పనిచేస్తుంది అని కొంటారు. అంటే 10-20 సంవత్సరాలు డిస్టర్బ్ చేయరు. ఈ 4లో నువ్వు అడిగిన క్వశ్చన్ ఒక్కో పాయింట్కి ఆన్సర్ మారిపోతుంది. సో 1 or 2 కేసులు తీసుకుందాం. సో 1 or 2 కేసులు అంటే ఎట్లా అంటే, ఫస్ట్ సవాల్ నువ్వు ఉండడానికే కొనుక్కుందాం అనుకున్నావు. ఉండడానికే కొనుక్కోవాలంటే నువ్వు సిటీ దగ్గరలో కొనుక్కోవాలి. జడ్చర్లోనో, వికారాబాదో, లేకపోతే శ్రీశైలం హైవేలో కొనుక్కోలేవు కదా. మనకు వర్క్ ఎక్కడ ఉంటే అక్కడికి దగ్గరలో ఉండటానికైతే ఇల్లు తీసుకోవచ్చు. ఉండడానికి కాబట్టి మీకు ప్లాట్ తీసుకునే ఆప్షన్ ఉండదు. నేను మీరు ఉండాలి డే 1 నుండి. అవును. ఇలా అయితే ఇల్లు గడవదు. ఇంట్లో లేకపోతే బయట హోటల్లో ఉండలేము, లేదా రెంట్ లేవు. అప్పుడు మీరు ఫ్లాటే కొనుక్కుంటారు. ఎక్కడ సిటీకి 20, 30, 40 కిలోమీటర్ దూరంలో. అలాగే 200-300 కిలోమీటర్ అయితే వెళ్ళాం. ఇప్పుడు కొన్ని ఊర్లో అయితే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఉండదు డయామీటరు, 5 to 10. మన దగ్గర 100 కిలోమీటర్ సిటీలాగా అయిపోయింది. రెండో కేసు మీకు ఏంటంటే షేర్ బ్రోకింగ్ ఎలా చేస్తారు, గోల్డ్ ట్రేడింగ్ ఎలా చేస్తారు, రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ అంటే మీకు ఫ్యాషన్. వారన్ బుఫెట్ ఉన్నాడు, అదే చేస్తాడు. వారన్ బుఫెట్ అని వాల్మార్ట్ చైర్మన్. చాలామంది రియల్ ఎస్టేట్లో బరాక్ ఒబామా, తర్వాత వారన్ బుఫెట్, అంటే చాలామంది ఉన్నారు. ఆమె ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ రియల్ ఎస్టేట్ ఉంటుంది, ప్రతి ఫార్మా కంపెనీ డబ్బులు ఉన్నాడు రియల్ ఎస్టేట్ ఉంటుంది. డబ్బులు ఉన్నాయంటే వాడు రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాక్గ్రౌండ్. సో మీరు ఇక్కడ ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో కొనేస్తారు ఒక ప్రాపర్టీ, అయితే వెంచర్ ఎస్టేట్ డెవలప్ ఏమిటి లేకుంటే పర్మిషన్ రాగానే కొనేస్తారు. అది 1 year 3 years అనుకో, 1.5 years 30%, 30%, 40% చేసుకుని అమ్మారు. దాన్ని ట్రేడింగ్ అంటాం. అప్పుడు మీరు ఏదైనా చేయరు, ప్లాట్ కొనుక్కోవచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు, ఏదైనా మీ డబ్బులు పడి. ఫ్లాట్ అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది, ప్లాట్ అంటే కొద్ది తక్కువ. ఫ్లాట్ అంటే కొద్ది సిటీకి దగ్గర ఉంటుంది, ప్లాట్ అంటే సిటీకి కొద్ది దూరం ఉంటుంది. సిటీలో ఎప్పుడు ప్లాట్లు కొనుక్కోకూడదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉందనుకోండి, 4 లక్షల రేట్ ఉంది. 4 లక్షలు కొంటే ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది? ఇంకా డబుల్ త్రిబుల్ అవ్వదు. 10,000, 20,000, 30,000 పెరుగుతుంది. ఎందుకు? ఇది ఆల్రెడీ 10 రూపాయలని మొదలుపెట్టి 4 లక్షలకు వెళ్ళిపోయింది. సాచురేట్ మెచ్యూరిటీ అంటే సాచురేటెడ్ అవి పెరిగే అవకాశం. బ్లాక్ అండ్ వైట్ కొంటావు టీవీ, పోర్టబుల్ టీవీ కొంటున్నారా? పోర్టబుల్కి 10 రెట్లు పెద్ద స్క్రీన్ కొనుక్కుంటున్నారు. అది సెకండ్ పర్పస్. థర్డ్ అనుకోండి, ఇన్కమ్ కోసం కొంటాం. అయితే చాలామంది ఫ్లాట్లోనే ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు. కొన్ని మంచి ప్లాట్ కొంటే ప్లాట్లో కూడా ఇది చాలామంది తెలియదు, ప్లాట్లో కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మోస్ట్ జనాలు ప్రాపర్టీ అనుకుంటారు. ఇప్పుడు మీరు బెంగళూరు హైవే వెళ్ళారు అనుకోండి, లేకపోతే ముంబై హైవే వెళ్ళారు, హైవే పక్కనే కార్ షోరూమ్స్, డాబాలు, రెస్టారెంట్స్, కార్ వాషింగ్ ఉంటాయి కదా. అవి ప్లాట్లే, టెంపరీ షెడ్లు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను 10 కోట్లు పెట్టి ప్లాట్ కొనుక్కున్నా, ఖాళీ పెట్టుకోకర్లేదు. అందరూ ఖాళీ అంటే రెసిడెన్షియల్ లాన్ అయితే కష్టం.
నిన్న రోడ్ ఫేసింగ్ 1, 2, 3 బిట్లలో. సో హోటల్ ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లీజుకి తీసుకుంటారు. లీజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రెంట్ వస్తుంది వాళ్ళకి కొద్దిగా, ఓ 5 లక్షలు 10 లక్షలు. అంటే కొంచెం ఒకవేళ దూరంగా తీసుకోవాలి అని అనుకుంటే ప్లాట్ తీసుకుంటే మీరు అన్నట్టుగా కమర్షియల్ వేస్ లో వాడచ్చు. కమర్షియల్ వేస్ వాడచ్చు. ప్లస్ అప్రిషియేషన్ ఎప్పుడు కూడా ప్లాట్లో ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నావా? లేదు సార్, వినలేదు. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ విన్నాను. సో అదే డిఫరెన్స్. వర్జిన్ ఈజ్ ఆల్వేస్ వర్జిన్. అంటే ప్లాట్కి ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఉన్నది ఎప్పుడు కూడా హైయెస్ట్ అప్రిషియేషన్ వచ్చింది దూరంగా కొనుక్కుంటే ప్లాట్లోనే వస్తుంది. ఓకే. రీసెంట్గా మనం గవర్నమెంట్ తరపు నుంచి కూడా చూసాము, ఇటు మనకు నాలెడ్జ్ సిటీ సైడ్ ఆ ఏరియాస్ ఇవన్నీ కూడా వాటి డిమాండ్ చాలా క్రోర్స్లో కూడా ఉంది మనకు ఎకర్స్ అనేది చూసాం కదా సార్. సో అలా చూసుకుంటే కూడా మనకి సిటీ మధ్యలో కూడా ప్లాట్స్ పరంగా కానీ ఫ్లాట్స్ పరంగా కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా అని అనుకుంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఉన్నదండి డెఫినెట్గా. నేను చెప్పిన మూడో పర్పస్ ఏమన్నాను మీకు, రెంటల్ ఇన్కమ్ కావాలంటే అందరికీ తెలిసిన మెథడ్ ఒక ఫ్లాటో ఒక విల్లానో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని రెంట్కి ఇస్తే రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుందని చూడాలి. ఇక్కడ ROI అంటే రిటర్న్ నువ్వు పెట్టిన దానికి ఎంత వస్తుంది. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాం అనుకో ఎక్కడో పటాన్ చెరువులో, రాదు బట్ స్టిల్ వస్తుంది అని చెప్తుంది చిన్న సైజ్. జస్ట్ ఎగ్జాంపుల్. సో ₹1,00,00,000 ఎంత వస్తుంది రెంట్ నీ ప్రకారం నెలకి? ఓ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అంటే లుక్ చుట్టూ ఉన్న రేంజ్ 20 నుండి 25,000 వస్తుంది. 30 మాక్సిమం 30 కూడా తక్కువ కేసుల్లో. సో రికార్డ్ అనాలిసిస్ R&D ప్రకారం 20 నుండి 25,000 పర్ మంత్. సంవత్సరానికి ఎంత అయింది? 25 into 12 అవుతుంది. 3 lakh రూపీస్. అవునా? మీరు ఎంత పెట్టుకున్నారు? 1 crore పెట్టుకున్నారు. 1 crore 3 lakhs అంటే ఎంత పర్సెంటేజ్? అబ్బో ఇంకా చాలా, ఇంకా 3 అవుతుంది కాబట్టి ఇంకా మొత్తం 3%. అవునవును సార్, అదే 3 అంటే అవుతుంది. బ్యాంక్ కంటే మనకి పెట్టిన దాంట్లో కనీసం హాఫ్ కూడా రావట్లేదు అది. సో బట్ దాంతో పాటు ప్రాపర్టీ రేట్ కూడా పెరుగుతుంటుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి అది కొద్దిగా యాడ్ అవుతుంది. ఓకే రైట్, అది పాయింట్. అంటే ఇప్పుడు ₹1,00,00,000 పెడితే మనకి అందులో 3% ఒకటే మనకి రిటర్న్స్ వస్తుంది, కానీ హాఫ్ ఆఫ్ ది రావట్లేదు. బట్ ఆ హాఫ్ బ్యాలెన్స్ చేయడానికి మనకి ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. బట్ అలా చూసుకున్న ఖచ్చితంగా కంప్లీట్ గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఈక్వల్ గా అయ్యే ఛాన్స్ అయితే లేదంటారా? లేదు. ఎందుకంటే ఫ్లాట్ లో ల్యాండ్ భాగం కొద్దిగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ భాగం ఎక్కువ ఉంటుంది. ప్లాట్ లో మొత్తం ల్యాండ్ వాల్యూ, కన్స్ట్రక్షన్ ఉండదు. కన్స్ట్రక్షన్ ఆల్వేస్ డిప్రిషియేట్స్, ల్యాండ్ ఆల్వేస్ అప్రిషియేట్స్. ఓకే, సో ఇది పాయింట్. లైక్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది కూడా క్లియర్ గా, ఎక్కడ కొనాలి అని అంటే మనం స్టే చేయడానికి అయితే మనం వర్క్ చేసే ఏరియాకి దగ్గరలో, సిటీకి దగ్గరలో తీసుకోవాల్సిందే ఫ్లాట్. అది ఎందుకంటే అది ఆ లొకేషన్ కూడా ఎలా ఎత్తుకుంటే సపరేట్ టాపిక్ చేద్దాం. ఒక లైన్లో లొకేషన్, అమ్మా నాన్నకి హాస్పిటల్కి ఉంటారు, పిల్లలకి స్కూలు కాలేజ్ ఉంటారు, వైఫ్ ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తాడు, మరిది ఉంటే మరిది ఒక దగ్గర పని, అంటే ఇన్ని వేరియబుల్స్. ఫస్ట్ అందరికంటే భర్త హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, కంపెనీ, తర్వాత మదరు, తర్వాత పిల్లలు, తర్వాత లాస్ట్లో పేరెంట్స్. ఇంకో నాలుగోది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఒక్క నిమిషం సార్, మెయిన్ వెల్ జస్ట్ ఒక కంక్లూజన్ లాగా క్లియర్గా అర్థం కావడానికి మనం ఒకసారి ఫస్ట్ ఇప్పుడు ప్లాట్స్నేమో ఒకవేళ దూరంలో కొంటేనేమో కమర్షియల్ ఆస్పెక్ట్స్లో తీసుకోవాలి, దగ్గరలో తీసుకుంటే కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఫ్లాట్స్ మనం ఎక్కువగా ప్రొఫెషనల్గా దగ్గరగా ఉండే ఏరియాస్లో ఫ్లాట్స్ తీసుకోవాలి అంటారు. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఏం తీసుకోవచ్చు అంటారు? లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీలో 2 to 3% రిటర్న్స్ ఉంటాయి, కమర్షియల్ ప్రాపర్టీలో 6 to 8% ఉంటాయి పర్ యానమ్. అదే మీరు ఒక లాంగ్ వెళ్ళారనుకోండి రేట్ తక్కువ ఉంటుంది, ల్యాండ్ ఏరియా ఎక్కువ వస్తుంది, అది 5 yearsలో డబుల్ అయిపోతుంది. అదే ఫ్లాట్ డబుల్ అవ్వాలంటే 12-13 years, అండ్ 10 years తర్వాత ఫ్లాట్ తాలూకా వాల్యూ పడిపోతుంది. అదే సపోజ్ కారు కొన్నారు ఇవాళ, బెంజ్ కార్ మీ బాస్ ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చి బెంజ్ కార్ ఇచ్చాడు. బెంజ్ కార్ ఎన్ని రోజులు పని చేస్తే చెప్పండి, ఆఫ్టర్ 10 years దాని వాల్యూ ఎంత? నార్మల్ అదే ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్కి సంబంధించింది ఏదైనా సరే టెక్నికల్గా ఇయర్స్ పెరిగినా కొద్ది దాని వాల్యూ తగ్గుతూనే. సో 10 సంవత్సరాలకి బుక్ వాల్యూ 0, బుక్ వాల్యూ అంటారు. కార్ పని చేయొచ్చు కానీ బుక్ వాల్యూ 0. అదే సార్. ఎందుకు 0? ఎలా 0 వచ్చింది? ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ ఎగిరిపోతుంది. అంటే 10 into 10 100. తర్వాత పని చేస్తే నీ అదృష్టం, పని చేయకపోయినా కంపెనీ నడవడానికి లేదు గ్యారెంటీ. ఓకే, అంతే. ఇప్పుడు ఐఫోన్స్ లాంగ్ టర్మ్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను.
వైజాగ్లో మేము మా ఫాదర్ 1977-78లో స్కూల్ గోయింగ్ కిడ్, స్కూల్ కూడా కదా అప్పుడే. సో ఒక ప్లాట్ కొన్నారు. ఆయన ఫ్రెండ్ మేడం మా ఫాదర్కి. ఓ 10 ప్లాట్లు కొనున్నాడు వెంచర్లో. మాకు ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది, మా ప్లాట్ ఉంది. ఇంక 7 స్ట్రీట్స్ ఒక్క ప్లాట్ కొన్నాడు. ఎన్ని గజాలు? 300 గజాలు. ఎంత కొన్నాడు? 12 రూపాయలు గజం కొన్నారు. ఈరోజు ఎంత ఉంటుంది 12 రూపాయలు? ఎన్నిసార్లు పేరు? 10 సార్లు, 20 సార్లు, 1,50,000 అయింది. ఎంత? 12 రూపాయలు 1,50,000 అంటే ఎన్ని రెట్లు అయిందో చూసుకో, 100,000 రెట్లు అప్పుడు. సో ల్యాండ్ ఎప్పుడు కొనుక్కుంటే ప్లాట్ మీద ఎక్కువ వచ్చిన రిటర్న్స్ ఫ్లాట్ మీద విల్లా మీద రావు. సో ఇది 4 రకాలు. ఇది లాంగ్ టర్మ్ అంటే నీకు 10 years వదిలేస్తారు, డిస్టర్బ్ చేయకూడదు. మీరు 2 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే వాల్యూ రాదు ప్లాట్. మీరు పెళ్లి కూతురు తయారైనప్పుడు ఒకలా ఉంటుంది, లాస్ట్ స్టేజ్లో ఒకలా ఉంటుంది. ఇప్పుడు ప్లాట్ డెవలప్ అవ్వకుంటే నచ్చదు ఎవరికి, ఇమ్యూనిటీస్ ఉండవు. ఇమ్యూనిటీస్ ఉన్నప్పుడు మీకు వాల్యూ పెరుగుతుంది. రైట్. అంటే ఇక్కడ ఒక రకంగా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ సిచ్యువేషన్, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ప్లాట్ తీసుకోవాలా, ఫ్లాట్ తీసుకోవాలా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా ప్లాట్ తీసుకొని కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తారా, వెయిట్ చేస్తారా ఓపిక్గా, లేదా వెంటనే రిటర్న్స్ రావాలనుకుంటున్నారా, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటున్నారా, ఓన్లీ స్టేయింగ్ కోసం అనుకుంటున్నారా, ఇలా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తీసుకోవాలంటారు. తీసుకున్నప్పుడు మీకు సరైన డెసిషన్. కాకపోతే కొనేటప్పుడు నా సజెషన్ అంటే ఎవరైనా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ మాలాగా నేను చాలా మంది ఉన్నారు, సీనియర్ని పెట్టుకుంటే మీకు కొంచెం క్లారిటీ వచ్చి ట్రాన్సాక్షన్ అయిపోయింది. 3 పువ్వులు 6 కాయలు మీ జీవితం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీరు అన్నట్టుగానే మనం ఇది ఒక సింపుల్ ఎపిసోడ్లో అయిపోయేది కాదు. సో ఇంకొంచెం డీటెయిల్గా కూడా ఇంకో ఎపిసోడ్ హెడ్డింగ్ మీద గంట మాట్లాడవచ్చు, మన టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్గా ఆడియన్స్కి అందించే ప్రయత్నం అయితే చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ ల్యాండ్, ప్లాట్, ఫ్లాట్ ఏది కొంటే బెస్ట్, ఎక్కడ కొంటే బెస్ట్, ఎలాంటి టైంలో కొంటే బెస్ట్ అనేది మనము ఇన్వెస్ట్ చేయగలిగి లేదా మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మనకున్న రిక్వైర్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది క్లియర్గా మనకి ఈ చిన్న ఎపిసోడ్లో మనం అర్థం చేసుకున్నాము. ఇంకొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం మరో కొత్త ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా హ్యాపీగా కమెంట్ చేసి అడగచ్చు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.